Dr. Sai Lakshmi Diana garu, gynec oncologist from Apollo Hospital. మోస్ట్ డెడ్లియెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటున్నారు. జనాల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. సో ఏం చెప్తారు దాని గురించి? బట్ ఈ సర్విక్స్ క్యాన్సర్ ఏదైతే ఇండియాలో కొన్ని లక్షల వేల మిలియన్ల విమెన్ ని చంపేస్తుందో దాన్ని మనం గైనిక్ క్యాన్సర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చెప్తారు? యూట్రస్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తాం. సో ఒబేసిటీకి డైరెక్ట్ లింక్ ఉంది గైనీ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్తో. అండ్ మ్యామ్ కొందరు కాంట్రసెప్టిక్ పిల్స్ వాడతారు. సో వాళ్ళలో కూడా క్యాన్సర్ గమనిస్తున్నారు కదా, దానికి ఏమన్నా రిలేటెడ్ లింక్ ఉందా? సో ఈ బర్త్ కంట్రోల్ పిల్ ద్వారా యాక్చువల్లీ క్యాన్సర్ నుంచి మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. బట్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్, స్ట్రాంగ్ బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి బాడీలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మొత్తం బాడీ పాడైపోతుంది. సో ఓన్లీ ఎక్స్టర్నల్ వాటిపైన కాదు, ఇంటర్నల్లీ కూడా ఫోకస్ చేయాలి. నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ డాక్టర్ సాయి లక్ష్మి డయానా గారు, గైనిక్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనుష. మ్యామ్, ఈ మధ్య మామూలుగానే మనం గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే లేడీస్ అసలు డిస్కస్ చేయడానికే ఇష్టపడరు, దట్టు గైనిక్ క్యాన్సర్స్. అయితే కొంత ఎక్కడో అవేర్నెస్ లోపించింది మనలో అని అనిపిస్తోంది. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు యూకేలో కూడా వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, సో యూజువల్గా అక్కడ కూడా గైనిక్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువే ఉంటాయి. సో కంపారిటివ్లీ అక్కడ మనకి ఇండియాకి ఏం తేడా చూసారు మీరు? ప్రెజెంటేషన్ అండి. అక్కడ ఏదన్నా సిమ్టమ్ రాగానే యూజువల్లీ వెంటనే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా నాకు ఇలా జరుగుతుంది, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కనిపిస్తుంది, లేదా పీరియడ్స్ ఆగిపోయాక మళ్ళీ బ్లడ్ కనిపిస్తుంది, ఇలాంటి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా అక్కడ టైం టు టైం ప్రతి ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి చేపించుకోవాల్సిన పరీక్షలు గవర్నమెంటే, అక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్స్, జనరల్ ప్రాక్టీషనర్స్ అని ఉంటారు. సో వాళ్ళ డేటాబేస్ లో వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ డేటాబేస్ లో ఉన్నారో ప్రతి పేషెంట్ ఎవరో ఒకళ్ళ డేటాబేస్ లో అయితే ఉండాలి, రిజిస్టర్ చేపించుకుని ఆ ఏరియా లోకల్ డాక్టర్ కింద ఉంటారు కదా. సో ఈవిడికి ఇప్పుడు ప్యాప్స్మియర్ టైం అయింది, సో డాక్టర్ మీకు రిమైండర్ పంపిస్తారు, ప్యాప్స్మియర్ టైం అయింది మీరు వెళ్ళి చేపించుకోండి, ఆర్ మ్యామోగ్రామ్ చేపించుకునే టైం అయింది, లేదా మీ కొలెస్ట్రాల్ చెక్ చేసి 1 year దాటిపోయింది, అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రండి. సో ఇలాంటి రిమైండర్స్ ఆటోమేటికలీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక నేమ్డ్ డాక్టర్ ఉంటారు. నా డాక్టర్ డాక్టర్ ఫిలిప్. సో ఆయన నా డేటాబేస్ చూసుకుంటూ ఏ టైంకి నాకు ఏమేం పరీక్షలు రొటీన్గా చేయాలో అవన్నీ నాకు రిమైండర్స్ పంపిస్తూ ఉంటారు. సో డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ఒక ర్యాపో ఉంటుంది. వాళ్ళ ఇండియాలో అలా కాదు, మనకి ప్రాబ్లం వస్తేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ప్రాబ్లం రాకముందే వెళ్ళి రొటీన్ చెకప్ ఒకటి చేయించుకుందాము అన్నది ఈ మధ్యన చాలా మంది చేస్తున్నారు తప్పించి, చాలా మంది ప్రాబ్లం ఉంటే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. చాలా మంది ప్రాబ్లం ఉంటే ఒకదానికి వెళ్తే ఇంకెన్ని బయటపడి వాళ్ళు ఎన్ని మందులు రాసేసి ఎన్ని పరీక్షలు రాస్తారో అన్న భయానికి వెళ్ళరు. సో హియర్ ప్రెజెంటేషన్ ఇస్ లేట్. అంటే వాళ్ళు డిజీజ్ కొంచెం ముదిరాక సిమ్టమ్స్ వాటికి అవే తగ్గిపోవట్లేదు, ఇదేదో పెద్ద ప్రాబ్లం అయ్యేలాగా ఉంది, ఇక తప్పదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఇక్కడ ప్రతి రోగం కూడా కొంచెం ముదిరాకే మేము దాన్ని చూడటం జరుగుతుంది. ఆబ్వియస్లీ రోగం ముదిరితే ట్రీట్మెంట్ ఎక్కువ ఇవ్వాలి అండ్ నయమయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎస్పెషలీ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ లో. ఓకే మ్యామ్, ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్ గా ఇండియా మారుతోంది అంటున్నారు, అది ఇస్ ఇట్ ఫ్యాక్ట్? ఇట్ ఈస్ ట్రూ అండి, బికాస్ క్యాన్సర్స్ ప్రతి దేశంలోనూ పెరుగుతున్నాయి, బట్ ఇండియాలో చూసిన పెరుగుదల వేరే కంట్రీస్ లో కనిపించట్లేదు. మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్. ఇండియాలో ఈ 2 క్యాన్సర్స్ విపరీతంగా నంబర్స్ పెరిగిపోతున్నాయి, ఎస్పెషల్లీ చిన్న వయసులో. ఇంత పెరుగుదల, ఈ ర్యాపిడిటీ అది మన డెవలప్డ్ కంట్రీస్ లో కనిపించట్లేదు. ఓకే మ్యామ్, అయితే ఒక సర్వే ప్రకారం అంట 2020లో ఉన్న క్యాన్సర్ కేసెస్ కంటే ఇప్పుడు కమింగ్ 25కి 13% ఇంక్రీజ్ అవుతాయి. ఇట్స్ డేంజరబుల్ సిచ్యువేషన్ అని మనం అనుకోవాల్సిందేనా? ఇట్ ఈస్ అండి. ఇప్పుడు ప్రతి 3లో ఒకరికి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యేలాగా ఉంది స్టాటిస్టిక్స్ ని బట్టి. అండ్ కోవిడ్ తర్వాత ఇండియాలో చాలా ఎక్కువ క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాము.
సో దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ టు ఇండియా. అది ఎగ్జాక్ట్లీ ఏంటి, మనం పీల్చుకునే గాల, మనం తాగే నీరా, లేకపోతే మనం తినే ఫుడ్, ఆర్ మన స్ట్రెస్ లెవెల్స్ ఏంటో తెలియట్లేదు, ఆర్ ఈస్ ఇట్ అ కాంబినేషన్. మొత్తానికి ఇండియాలో క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాము. అందుకే ఫోకసెస్ ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ ని మనం నివారించలేము. అది వచ్చేది ఉంటే వస్తుంది, వచ్చినప్పుడు తొందరగా కనుక్కుంటే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొన్ని క్యాన్సర్స్ ని యాక్చువల్లీ మనం నివారించవచ్చు. సో మన శరీరంలో వచ్చే క్యాన్సర్స్ లో 50% క్యాన్సర్స్ ని మనం జాగ్రత్తలతో నివారించవచ్చు. మిగతా 50% మన కంట్రోల్లో లేదు. ఓకే మ్యామ్, మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే లేడీస్ పర్టికులర్ గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి, మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే, మోస్ట్ డెడ్లియెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటున్నారు. అంటే ప్రాణాంతకమైన క్యాన్సర్ గా ఉంది. దాని పట్ల జనాల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. సో ఏం చెప్తారు దాని గురించి? అండి, బ్రెస్ట్ క్యాన్సర్ 1 in 8, ప్రతి 8 మందిలో ఒకరికి చూస్తున్నాము. సర్వైకల్ క్యాన్సర్ 1 in 8. యాక్చువల్లీ ఈ డెడ్లియెస్ట్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ అంటాము, అండాశయ క్యాన్సర్ ని. అండాశయ క్యాన్సర్ ఇంకా తక్కువ వస్తుంది, 100లో మేబీ 1 లేదా మాక్సిమం 2కి వస్తుంది. బట్ అది ఎంతో పైకి పొట్టలో మిగతా ఆర్గన్స్ ని ఇన్వాల్వ్ అయ్యే వరకు యూజువలీ తెలుసుకోలేకపోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ డెడ్లియెస్ట్ కాదు, బట్ మీరు అన్న దాంట్లో తప్పు కూడా లేదు. బికాస్ ప్రతి 8 మందిలో ఒకరికి వస్తున్నప్పుడు, ఎస్పెషలీ 35 to 50 ఏజ్ గ్రూప్ లో ఎక్కువ వస్తున్నప్పుడు, అది ఒక రకంగా డెడ్లీనే కదండి. ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఎఫెక్ట్ చేస్తున్న క్యాన్సర్ ఇంత కామన్ గా ప్రతి 8లో ఒకటంటే చాలా ఎక్కువ మందికి వస్తుంది. అండ్ మోర్ సిల్లీ ఏంటంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ ని పూర్తిగా మనం 100% నివారించవచ్చు. ఓకే, వాళ్ళు వేరే క్యాన్సర్స్ బ్యాడ్ లక్ వస్తే వస్తాయి, ఇక చేసేదేం లేదు, ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ ఈ సర్విక్స్ క్యాన్సర్ ఏదైతే ఇండియాలో కొన్ని లక్షల వేల మిలియన్ల విమెన్ ని చంపేస్తుందో, దాన్ని మనం పూర్తిగా నివారించవచ్చు. మ్యామ్, ఈ సర్వైకల్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది? ఈ హెచ్పివి గురించి పూర్తి అవగాహన ఇస్తారా? హెచ్పివి అనేది మన చర్మం కింద ఉండే వైరస్. సో మన తల నుంచి కాళ్ళ వరకు ఈ హెచ్పివి అనే వైరస్ మనలో ఉంది. మన మెడ పైన చిన్న చిన్న పులిపిర్లు, చేతుల పైన వచ్చే చిన్న చిన్న మచ్చలు, మొహం పైన వచ్చే నల్లటి మచ్చలు, కాళ్ళ పైన వచ్చే చిన్న చిన్న కార్న్స్, ఇవన్నీ కూడా హెచ్పివిని. సో హెచ్పివి లేని మనిషి లేడు. ఈ హెచ్పివి మనుషుల్నే ఎఫెక్ట్ చేస్తుంది, జంతువులను అసలు తాకదు. ఇది మన స్కిన్ కింద బతికి ఉంటుంది అండ్ దీనికి చావు లేదు. ఇది 2 వైరసెస్ 2 పిల్లల్ని పెట్టి చనిపోతుంది, 2-4 పిల్లల్ని పెట్టి చనిపోతాయి అలా. సో దాని చావు పిల్లలు పెట్టడంతో దాని ఎండ్ అవుతుంది, అది 2 కింద డివైడ్ అవుతుంది. సో ఈ వైరస్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఇక మన బాడీలో అలా ఉండిపోతుంది. చాలా మంది బాడీస్ లో హెచ్పివి ఉంటుంది, వాళ్ళకి ఏమీ కాదు. హెచ్పివి గమ్మున అలా వీళ్ళతో పాటు అలా అది బతికేస్తూ ఉంటుంది. బట్ కొంతమందిలో వాళ్ళ బాడీ వీక్ అయినప్పుడు ఈ హెచ్పివి ఏ పార్ట్ లో దాక్కుని ఉందో అక్కడ చర్మంలో చేంజెస్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. సో మనిషి వీక్ అయినా హెచ్పివి బలంగా ఉన్న ఈ చేంజెస్ కనిపిస్తాయి మనకి. సో హెచ్పివి ఎప్పుడో మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, బట్ మనం ఒక 5-10 ఏళ్ల తర్వాత ఏదో రోగం వచ్చో ఏదో స్ట్రెస్ మూలంగానో మనం వీక్ అయినప్పుడు ఈ హెచ్పివి బయటకు వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తుంది. ఈ స్కిన్ బయట స్కిన్ అవ్వచ్చు, బాడీ లోపల స్కిన్ అవ్వచ్చు. సో నోట్లో కానీ, గొంతులో కానీ, లేదా మన యూట్రస్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది అప్పుడు అక్కడ కానీ, అక్కడ నెమ్మదిగా స్కిన్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ కింద మారుతుంది. ఓకే మ్యామ్, ఈ క్యాన్సర్ ని ఎందుకు మనం స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తించలేకపోతున్నాము? ఏ క్యాన్సర్ కూడా అంటే ఫస్ట్ నే ఒక ట్యూమర్ కింద అయిపోదు కదా. ట్యూమర్ అంటే గడ్డ, కణితి. ఒక రోజులో కణితి ఎలా వచ్చేస్తుంది? సో అది ఫస్ట్ ఒక సెల్ లో క్యాన్సర్ స్టార్ట్ అయ్యి, అది 2 అయ్యి, ఆ 2 4 అయ్యి, సో టైం పడుతుంది. సో ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఎప్పుడు కళ్ళకి కనిపివ్వదు. సో కళ్ళకి కనిపించని క్యాన్సర్ ని ఎలా గుర్తిస్తాము? ఏదో టెస్ట్ చేయించుకుంటే తప్ప, లైక్ ప్యాప్ స్మియర్ చేస్తే కళ్ళకి కనిపించని క్యాన్సర్ కనిపిస్తుంది, లేదా ఒక యూరిన్ శాంపుల్లో, మోషన్ శాంపుల్లో, బ్లడ్ శాంపుల్లోన క్యాన్సర్ కణుతులు కనిపిస్తే వాళ్ళు అంటారు క్యాన్సర్ కణుతులు కనిపిస్తున్నాయి అని. సో ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ టెస్ట్ పట్టుకుంటుంది కానీ మనిషి పట్టుకోలేడు. ఇప్పుడు ఒక ఫస్ట్ స్టేజ్ రొమ్ము క్యాన్సర్ ని, సర్విక్స్ క్యాన్సర్ ని నేను కూడా పట్టుకోలేను, నేను వాళ్ళని చూశాక కూడా.
ఓకే. బికాస్ అది కళ్ళకి కనిపివ్వదు, ఓకే. చేతులకి తాకదు, అంత చిన్నగా ఉంటుంది. సో అది సిమ్టమ్స్ కాజ్ చేయాలి అంటే దానికి ఒక సైజు, షేపు, చేతులకి తగలటము, అక్కడి నుంచి రక్తం రావడము, ఏదో సిమ్టమ్ ఉంటేనే కదా మనిషి హాస్పిటల్కి వస్తాడు. సో అప్పటికి ఆ స్టేజ్ దాటిపోయింది అది. గైనిక్ క్యాన్సర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? లుక్ అండి, గైనీ క్యాన్సర్స్ అంటే గర్భసంచి క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్. సర్విక్స్ కి హెచ్పివి ఈజ్ ద కారణం, వేరే కారణం లేదు. గర్భసంచి క్యాన్సర్స్ కి రకరకాల కారణాలు ఉన్నాయి. అండాశయ క్యాన్సర్, ద కిల్లర్ క్యాన్సర్ కి కారణాలు కొన్ని వేరే ఉన్నాయి. బట్ అన్నిటికీ కామన్, అండ్ రొమ్ము క్యాన్సర్, బట్ అన్నిటికీ కామన్ రీజన్, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది, యూట్రస్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తాము. సో ఒబిసిటీ, బికాస్ ఆడవాళ్ళ క్యాన్సర్స్ లో ఆడవాళ్ళ హార్మోన్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, వీటికి హార్మోన్స్ నచ్చుతాయి. అండ్ ఈ హార్మోన్స్, ఆడవాళ్ళలో ఉండే హార్మోన్స్ యూట్రస్, ఓవరీస్ నుంచి వస్తాయి, బాడీ ఫ్యాట్ నుంచి వస్తుంది. సో మన బాడీలో ఎంత ఎక్కువ ఫ్యాట్ ఉంటే అంత ఎక్కువ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ క్యాన్సర్స్ కి హార్మోన్ ఇష్టం కాబట్టి వాటికి ఫుడ్ దొరుకుతుంది పెరగటానికి. సో ఒబిసిటీకి డైరెక్ట్ లింక్ ఉంది గైనీ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ తో. దాంతో పాటు ఎవరికైతే పిల్లలు పుట్టరో, లేదా పిల్లలు లేట్ గా పుడతారో, ఆర్ ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యరో వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ఎన్ని ఎక్కువ పీరియడ్స్ వస్తే మనలో అంత హార్మోన్ రిలీజ్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు పీరియడ్స్ కొన్ని రోజులు ఆగిపోతాయి, కొన్ని మంత్స్ ఆగిపోతాయి. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ పీరియడ్స్ ఆగిపోతాయి. సో ఎవరైనా లేడీ ప్రెగ్నెంట్ అయ్యి ఒక 1 year బ్రెస్ట్ ఫీడ్ చేశారనుకోండి, కనీసం 15 months వాళ్ళకి పీరియడ్స్ రాకుండా వాళ్ళ బాడీ మేనేజ్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్. సో ఈ ఎన్ని తక్కువ పీరియడ్స్ ఒక ఆవిడకి వస్తే అంత హెల్తీగా ఉంటారు. ఫ్రమ్ క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ మెంట్ టు సే పీసీఓడితో పీరియడ్స్ తక్కువ వస్తే మంచిది అలా అనట్లేదు. ప్రెగ్నెన్సీ మూలంగా, బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా పీరియడ్స్ తగ్గిపోతే అది మన ఒంటికి చాలా మంచిది. అండ్ మ్యామ్, కొందరు కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతారు, సో వాళ్ళలో కూడా క్యాన్సర్ గమనిస్తున్నారు కదా, దానికి ఏమన్నా రిలేటెడ్ లింక్ ఉందా? యాక్చువల్లీ అన్ని కాంట్రసెప్టివ్ పిల్ తో క్యాన్సర్స్ తగ్గుతాయి. సో ఎవరైతే కాంట్రసెప్టివ్ పిల్ వాడతారో, నేను ఐపిల్ అనట్లేదు, ఐపిల్ మంచిది కాదు. నేను బర్త్ కంట్రోల్ పిల్, ఏదైతే ప్యాకెట్ లో 21 tablets వచ్చే బర్త్ కంట్రోల్ ఫుల్ మంత్ యూజ్ చేసేది, అది వాడిన వాళ్ళలో గర్భాశయ క్యాన్సర్ తగ్గుతుంది, అండాశయ క్యాన్సర్ తగ్గుతుంది. ఎవరైతే ఈ బర్త్ కంట్రోల్ పిల్ 6 months కనీసము కంటిన్యూస్ గా వాడతారో వాళ్ళల్లో క్యాన్సర్ వాళ్ళ లైఫ్ మొత్తము 50% తగ్గుతుంది. సో ఈ బర్త్ కంట్రోల్ పిల్ ద్వారా యాక్చువల్లీ క్యాన్సర్ నుంచి మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. బట్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్, స్ట్రాంగ్ బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వము. సో ఒక రకంగా మీ అమ్మకి కానీ, అక్కకి కానీ, ఆర్ మీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళకి, అమ్మ వైపు నాన్న వైపు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఈ కాంట్రసెప్టివ్ పిల్ వాడటం మంచిది కాదు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోతే మట్టుకు ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ ఫ్రమ్ యూటరస్ అండ్ ఒవేరియన్ క్యాన్సర్. బట్ లావుగా ఉన్న పేషెంట్స్ లో వాళ్ళకి హార్మోన్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది, బికాస్ బాడీ ఫ్యాట్ నుంచి హార్మోన్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకి బర్త్ కంట్రోల్ పిల్ పెట్టాలంటే కూడా కొంచెం సంకోచిస్తాం. మ్యామ్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి కారణం అవుతుంటాయి అంటే లేడీస్ లో క్యాన్సర్స్ రావడానికి? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మీరు ఏ విధంగా అంటున్నారు? ఫుడ్ అంటే మనం తీసుకునే ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ అండ్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అన్ని. లుక్ అండి, ఇండియా ఇస్ అ హబ్ ఆఫ్ క్యాన్సర్ అని మనం ఇందాక అనుకున్నాము. అందులో ప్రధాన కారణం మనం తినే మన లైఫ్ స్టైల్. ఓకే, ఫుడ్, వాటర్, ఎయిర్ అండ్ స్లీప్, ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. అండ్ ఇవన్నీ చాలా డ్రాస్టిక్ గా డిస్టర్బ్ అవుతున్నాయి. హౌ పీపుల్ ఆర్ ఈటింగ్, ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లో చాలా మార్పు వచ్చింది. క్వాలిటీ గురించి ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ డే దే ఆర్ గెటింగ్ అప్సెట్, అన్ని కల్తీ, ఏది నమ్మటానికి లేదు, రంగులేసి అమ్ముతున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో క్వాలిటీ గురించి ఒక పక్క చాలా భయం ఉంది, క్వాంటిటీ కూడా మారుతుంది, ఫుడ్ కాస్ట్ తగ్గిపోయింది, ఫుడ్ అవైలబిలిటీ పెరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నో రకాల ఫుడ్ ఆప్షన్స్ ఉంటున్నాయి, రకరకాల ఆప్షన్స్ ఉంటున్నాయి, ఏ టైం పడితే ఆ టైం తినగలిగే ఆప్షన్స్ ఉంటున్నాయి.
and people are taking advantage of these options and they are stretching it too far. ఎస్. సో ఒక రకంగా మనకి ఎంత ఫుడ్ దొరుకుతుంది అంటే అసలు సరే దొరికితే నేను తినేయాలా అన్న ఆలోచన లేకుండా చాలా మంది చాలా ఎక్కువ క్వాంటిటీస్లో టైం కాని టైంలో తింటున్నారు. మనం పీల్చే గాలి బాగాలేదు, ఎంతో పొల్యూషన్ కలిసింది మన గాలిలో, అండ్ లంగ్ క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతోంది ఇండియాలో. వి థింక్ పార్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. అది మన చేతుల్లో లేదు. మన గాలి క్వాలిటీ పెరగాలి అంటే మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి, బట్ ఫుడ్ అయితే మన చేతుల్లో ఉంది. అండ్ థర్డ్, ది అమౌంట్ ఆఫ్ స్లీప్, బికాస్ బాడీ రోజు ప్రతి నిమిషము మెలకు ఉన్న ప్రతి నిమిషము ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. బికాస్ మన చుట్టూతా ప్రతి నిమిషము ఫిజికలీ మెంటలీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ జరుగుతూ ఉంటుంది. కదులుతూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము, ఎన్నో రకాల స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్. ఈ లోపు మనం తినే ఫుడ్లో తేడా, మనం పీల్చే గాలిలో తేడా, బాడీ లోపల కూడా తేడాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రిపేర్ అవ్వాల్సింది స్లీప్లో. ఓకే. సో బాడీ ఎవ్రీ డే మ్యూటేషన్స్ అంటే చేంజెస్ని అలా మేనేజ్ చేస్తూ మనం రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ చేంజెస్ని తొలగిస్తూ ఉంటుంది. సో రోజు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, రోజు డ్యామేజ్ రిపేర్ అవుతూ ఉంటుంది. సో పొద్దున్న లేచాక నిద్రపోయి మళ్ళీ ఫ్రెష్గా మనం ఇంకొక డే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఆ పడుకునే మన బాడీ రిపేర్ అవ్వాల్సిన టైంలో మనం దానికి రిపేర్ అయ్యే అంత టైం ఇవ్వకపోతే పొద్దున మళ్ళీ డ్యామేజ్ కన్నా లేస్తాము, మళ్ళీ కొత్త కొత్త డ్యామేజ్లు జరుగుతూనే ఉంటాయి. సో క్యాన్సర్ పరంగా ఒక లైన్ చదివాను నేను, ఎవ్రీ ఉమెన్ ఇన్ రిస్క్ అని. అంటే ఎలా డిఫైన్ చేస్తారు దాన్ని? కానీ ఒక బాడీలో ఎన్నో ఆర్గన్స్ ఉంటాయి. ఇప్పుడు నిన్న ఎవరు అడిగారు బ్రెస్ట్ క్యాన్సర్ కి రిస్క్ ఏది, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ అంటే బీన్ అ ఉమెన్. ఉమెన్ అన్నాక నీకు బ్రెస్ట్ ఉంటుంది, బ్రెస్ట్ ఉన్నాక క్యాన్సర్ రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సరే నేను సన్నగా ఉన్నాను, నాకు పిల్లలు పుట్టారు, బ్రెస్ట్ ఫీడ్ చేశాను, డస్ దట్ మీన్ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అంటే నో గ్యారంటీస్. బికాజ్ అలాంటి వాళ్ళు ఎంతో మంది రోజు వస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ తో. సో రిస్క్ లేదు, ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదు, నేను అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉన్నాను, అయినా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అంటే just being alive, being human and being a woman can make you at risk of so many cancers. అలాగే మగవాళ్ళకి వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ వస్తున్నాయి, పిల్లలకి వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ వాళ్ళకి వస్తున్నాయి. సో నోబడీ ఈజ్ నాట్ అట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే అదొక స్టిగ్మా, అదొక ఫోబియా, ఆ పదం వాడటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే మనకి మూవీస్ లో కూడా అలాగే చూపిస్తారు, ఒకసారి క్యాన్సర్ వచ్చిందానికి వాళ్ళు కంప్లీట్ డెత్ అన్న అది క్రియేట్ చేస్తారు. సో క్యాన్సర్ అన్న పదం వినగానే ఫస్ట్ కలిగేది భయమే. ట్రూ అండి, బట్ అంత భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ మా ప్రొఫెషన్ లో యూ విల్ సీ సో మెనీ క్యాన్సర్ పేషెంట్స్, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని నయమైపోయి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. సో వాళ్ళు గుర్తు చేస్తే తప్ప వాళ్ళకే గుర్తురాదు, ఓకే ఒకప్పుడు నాకు క్యాన్సర్ వచ్చి నేను నయమయ్యాను అని. సో క్యాన్సర్ అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ అంత భయం ఉన్న వాళ్ళు చెక్ చేయించుకోండి, రెగ్యులర్లీ రొటీన్ స్క్రీనింగ్ చేయించుకోండి. భయం ఉంది బట్ యాక్షన్ తీసుకోను అంటే అది జరిగే పని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యూజువల్గా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక టెస్ట్కి వెళ్ళినప్పుడు అందరికి లేడీస్కి టెస్ట్ చేస్తున్నారు, అన్ని టెస్టులు చేయించుకున్నారు, కానీ హెచ్పివి టెస్ట్ మాత్రం మోస్ట్ ఆఫ్ ది లేడీస్ దాన్ని అవాయిడ్ చేశారు, మాకు అవసరం లేదు అని చెప్పేసి. దాని గురించి ఏం చెప్తారంటే ఎవ్రీ ఉమెన్ ఒకసారి వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్ట్ అని డాక్టర్స్ చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? లుక్ అండి, ఇది నేను రోజు ఫేస్ చేసే ప్రాబ్లమే. అండ్ ఒక రకంగా ఇది నాకు చాలా ఫ్రస్ట్రేషన్ కాజ్ చేసే ప్రాబ్లం. ఇప్పుడు ప్యాప్ స్మియర్ ఏదైతే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ 1 in 8 పీపుల్కి వస్తుంది, రొమ్ము క్యాన్సర్ 1 in 8 పీపుల్కి వస్తుంది. సో ప్రతి 8 మందిలో ఒకరికి అది ఒకరికి ఇది వచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా రావచ్చు, ఒకే మనిషికి 2 రావచ్చు. సో 3 ఏళ్లకు ఒకసారి చేపించుకోమనే ప్యాప్ టెస్ట్ ఎంతో మంది మీరు అన్నట్టు నాకొద్దు, నాకు ఇష్టం లేదు, అది వద్దు, నాకు వద్దు అంటారు. 2 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్ చేపించుకోమంటాము, 6 నెలలకు ఒకసారి వచ్చేస్తారు. రొమ్ము క్యాన్సర్ అంటే విపరీతమైన భయం. రొమ్ము క్యాన్సర్ అసలు రాకూడదు, వస్తే నేను తట్టుకోలేను, అసలు అన్ఇమాజినబుల్. బట్ అంతే రిస్క్ ఉన్న సర్విక్స్ క్యాన్సర్ గురించి ఆలోచనే వెళ్ళదు.
ఎందుకు సర్విక్స్ లోపల ఉంది కాబట్టి పర్వాలేదా వస్తే, ఆర్ రొమ్ము బయటకు ఉంది కాబట్టి అది మీ అందంతో లింక్ అయింది కాబట్టి దానికి క్యాన్సర్ రాకూడదా? అంటే హౌ కెన్ యూ బి పార్షియల్ టు యువర్ బాడీ పార్ట్స్? లోపల సర్విక్స్ గురించి నాకు భయం లేదు, ఆర్ భయం ఉన్నా ఇట్స్ ఓకే వదిలేయండి, బట్ బ్రెస్ట్ మట్టుకు టైం కన్నా ముందే వచ్చేస్తారు, మాటిమాటికి వచ్చేస్తారు. నాకు అనిపిస్తుంది ఎందుకు బ్రెస్ట్ అంటే అంత ఇష్టము, సర్విక్స్ అంటే అంత లోకు, మీకు రెండు మీ బాడీ పార్ట్సే కదా అని. సో ఇట్స్ హార్డ్ టు అండర్స్టాండ్, అంటే పీపుల్ మెంటాలిటీ ఆర్ దేర్ వే ఆఫ్ థింకింగ్ లో ఎందుకు ఇంత మార్పు ఉంటుంది, ఎందుకు సర్విక్స్ అంటే పోనీ అది వెజైనాలోకి వెళ్ళి చేసే టెస్ట్ కాబట్టి ఇష్టం ఉండదా, బట్ 1 minute లో అయిపోతుంది. సో కొంతమందికి అదొద్దండి, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే ఒక క్యాన్సర్ టెస్ట్ మీరు ప్యాకేజ్ లో ఉంది, ఆల్రెడీ దానికి పే చేశారు, 1 in 8 పీపుల్కి వస్తుంది. ఫస్ట్ స్టేజ్ లో గుర్తించలేరు, సెకండ్ స్టేజ్ లో వస్తే నేను పెద్దగా చేయగలిగింది ఏం లేదు, మీకు ప్రాణహాని, ఎన్ని రకాలుగా చెప్పండి, వద్దు. బ్రెస్ట్ కి మట్టుకు మాటిమాటికి నెల రోజులకు ఒకసారి చేస్తామన్నా చేపించేసుకుంటారు. సో ఐ థింక్ పీపుల్ షుడ్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ అండి, బాడీలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మొత్తం బాడీ పాడైపోతుంది. సో ఓన్లీ ఎక్స్టర్నల్ వాటిపైన కాదు, ఇంటర్నల్లీ కూడా ఫోకస్ చేయాలి. సో ఐ థింక్ దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అండ్ కామన్ సెన్స్ ఉండాలి. ఎస్ మ్యామ్, ఈ సెక్షువల్ లైఫ్ ఏ విధంగా ఈ హెచ్పివి వైరస్ ని కాజ్ చేస్తుంది, అంటే ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అంటే మల్టిపుల్ పార్ట్నర్సా, అన్హైజీన్ సెక్సా, లేకపోతే అన్ప్రొటెక్టివా, ఏది కారణం అవుతుంది? లుక్ అంటే ఒక మనిషి ఇంకో మనిషిని చాలా ఇంటిమేట్ గా టచ్ చేసినప్పుడు హెచ్పివి ఒకరికి అంటుతుంది. ఓకే, ఈ హై రిస్క్ హెచ్పివి అనేది ఓన్లీ సెక్స్ ద్వారా అంటుతుంది, చేతులు కలుపుకునో లేకపోతే స్విమ్మింగ్ పూల్లోనో అంటే టైప్ కాదు. సో ఒక మనిషి సింగిల్ పార్ట్నర్ తో ఉంటే లైఫ్ అంతా వాళ్ళిద్దరికి హై రిస్క్ హెచ్పివి ఉండే ఛాన్స్ చాలా తక్కువ. సో హై రిస్క్ హెచ్పివి యూజువలీ మల్టిపుల్ పార్ట్నర్స్ ద్వారానే అంటే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రతిసారి అనట్లేదు. బట్ ఈ హై రిస్క్ 20 టైప్ హెచ్పివిస్ హై రిస్క్ కింద వస్తాయి. అవి మనకి ఉన్నప్పుడు యూజువలీ పాసిబిలిటీ ఏంటి అంటే అది ఇంకొక సెక్షువల్లీ యాక్టివ్ పర్సన్ నుంచే మనకి ఏదో ఒక రకంగా త్రూ యువర్ పార్ట్నర్ ఆర్ డైరెక్ట్లీ ఇన్ టు యూ. సో ఇలాంటి హై రిస్క్ హెచ్పివిస్ ఎక్కువ మన బాడీలో జమ అయిపోయినాయి అనుకోండి, 1 కాదు 2, 3 రకాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మన బాడీ వాటిని తట్టుకునే శక్తి కోల్పోతుంది. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హై రిస్క్ హెచ్పివి. హై రిస్క్ హెచ్పివి ఉన్న ప్రతి ఒక్కళ్ళు అలా అనుకోవడానికి వీల్లేదు, బట్ నేను కామన్ గా చెప్తున్నాను. స్మోకింగ్, స్మోకర్స్ లో హెచ్పివి 20 times ఎక్కువగా అంటుకుని ఉంటుంది. సో అందరూ అనుకుంటారు డాక్టర్ అనగానే సిగరెట్లు తాగొద్దు వీళ్ళకి ఇదే పని అనుకుంటారు, బట్ డ్రింక్ తో దానికి ఆల్కహాల్ తో లింక్ లేదు. బట్ స్మోకింగ్ ఈస్ వన్ ఆఫ్ ది రియలీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హెచ్పివి. స్మోకర్స్ లో ఒక రకమైన కెమికల్ ఉంటుంది, ఈ హెచ్పివి స్కిన్ కి అతుక్కోవడానికి ఆ కెమికల్ ఉపయోగపడుతుంది. సో ఈ మధ్యన ఎంతో మంది ఐటీ ప్రొఫెషనల్ లేడీస్ ని నేను స్మోక్ చేస్తూ కామన్ గా చూస్తాను. ఫ్రైడే ఈవినింగ్ పబ్స్ వైపు వెళ్తే ఎంతో మంది బయట నుంచి స్మోక్ చేస్తూ ఉంటారు. అది ఏ రకమైన ఫ్యాషన్ తెలీదు, బట్ వాళ్ళలో హెచ్పివి అసోసియేటెడ్ ఎనీ ప్రీ క్యాన్సర్ ఆర్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 20 times హై ఉంటుంది. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అండ్ స్మోకింగ్ అండ్ లో ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ కొంతమంది స్టెరాయిడ్స్ పైన ఉన్న వాళ్ళలో తక్కువ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆటో ఇమ్యూన్ డిజీజెస్ పైన ఉన్న వాళ్ళు ఓరల్ స్టెరాయిడ్స్ పైన ఉంటే ఎక్కువ వాళ్ళకి హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి అగైన్ హెచ్పివి ఎక్కువ ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి వాళ్ళు లో ఇమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళలో హెచ్పివి రిస్క్ ఎక్కువ ఉంటుంది. హైజీన్ తో పెద్దగా లింక్ లేదు అండి, బికాస్ ఇది ఎక్స్టర్నల్ కాదు, స్కిన్ లోపల ఉండే వైరస్ కదా. సో హైజీన్ తో హెచ్పివి రిస్క్ అంత ఎక్కువ ఉండదు. మ్యామ్, మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, అయితే మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తూ ఉంటారు? ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే లేడీస్ వస్తారో వాళ్ళు ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏముంటాయి? ఎక్కువగా చేసే మిస్టేక్ 1, ఓవర్ థింకింగ్. ఓకే, డాక్టర్ చెప్పింది విని నమ్మాలి. సో ఇది ఫస్ట్ స్టేజ్ లేదా సెకండ్ స్టేజ్, నయం అయిపోతారు, ట్రీట్మెంట్ తీసుకుంటే యూ విల్ బి ఫైన్ అన్న అది వినిపించుకోరు.
డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఓకే. నిజంగా లాస్ట్ స్టేజ్ లో ఎవరికైనా ఎండ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి నిజమే చెప్తాం, నయమైపోతావు అని చెప్పి అబద్ధాలు చెప్పం కదా. సో వెన్ ద డాక్టర్ ఈస్ టెలింగ్ యూ, బిలీవ్ ఇట్. ఓకే. అండ్ 2 క్యాన్సర్ ఉంటే అది ఇంట్లో వాళ్ళకి అంటేస్తుంది. సో ఎవరిని ముట్టుకోకూడదు, వీళ్ళు తిన్న పళ్ళెమో గ్లాసో ఇంకెవరు వాడకూడదు, సెక్స్ చేయకూడదు, చేస్తే హస్బెండ్ కంటుతుంది, ఇలాంటి భయాలు ఉంటాయి. ఇలాంటి భయాలు ఉన్నప్పుడు మమ్మల్ని అడగాలి. ఎంతో మంది క్యాన్సర్ ఉన్న ఆడవాళ్ళు, యూజువలీ 50, 60, 70 ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇక గ్రాండ్ చిల్డ్రన్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. వాళ్ళని హక్ చేసుకోవాలన్నా, దగ్గరికి తీసుకోవాలన్నా వాళ్ళకి అది చాలా డిప్రెసింగ్ థింగ్. ఐ థింక్ యాజ్ అ గ్రాండ్ పేరెంట్ ఆ గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకోవడం, వాళ్ళని దగ్గరికి తీసుకోవడం చాలా సాటిస్ఫైయింగ్ అనుకుంటా. అది చేయలేకపోతున్నందుకు చాలా బాధపడతారు. బట్ పేషెంట్స్ కాదు, ఇది యూజువల్లీ ఫ్యామిలీ ఇలా ఆలోచిస్తుంది. ఓకే. ఆర్ వీళ్ళు అలా ఆలోచిస్తున్నారు అని వీళ్ళు అనుకుని దూరం అయిపోతారో తెలీదు. సో పిల్లలు కూడా అడుగుతారు, ఈ పేషెంట్ బయటికి వెళ్ళాక మా పిల్లలు మా అమ్మని ముట్టుకోవచ్చా, అదే రూమ్ లో ఉండొచ్చా, ఆవిడ వాడిన బాత్రూమ్ మేము వాడొచ్చా. సో జనాల్లో ఈ భయం ఉందండి, అంటే క్యాన్సర్ అలా అంటేస్తుందేమో, మా పిల్లలకి ఎక్కడ అంటుకుంటుందేమో. సో ఇలాంటి భయాలు అనవసరం. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ తోనే మన పని అయిపోతుంది. వీక్ అయిపోతాము, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, ఇల్లంతా అప్సెట్ గా డిప్రెస్డ్ గా ఉంటారు. దాంతో పాటు చిన్న చిన్న ప్లెజర్స్ కూడా లేకపోతే వాళ్ళని అంటరాని వాళ్ళలాగా ఒక రూమ్ లో ఉంచేస్తే ఇట్స్ నాట్ నైస్ ఎట్ ఆల్ అండి. వాళ్ళ రికవరీ స్లో అవుతుంది. అండ్ సెకండ్, కొంతమంది షుగర్ తింటే క్యాన్సర్ మళ్ళీ తిరగబెడుతుంది అని ఎవరో చెప్పేశారు. అలా ఎక్కడా లేదు. షుగర్ తింటే క్యాన్సర్ తిరగపెట్టదు, క్యాన్సర్ తొందరగా పెరగదు. ఎవరిని కూర్చుని షుగర్ మీరు తినేయండి ఏం పర్వాలేదు అనట్లేదు. బట్ ఆ తినే కొంచెము వాళ్ళకి ముందే ఎపటైట్ తక్కువ ఉంటుంది. ఏదో ఒకసారి అప్పుడప్పుడు ఏ పండుగకో స్వీట్ తినాలనిపిస్తుంది. బట్ ఎవరో పక్కింటాలు ఎదురింటాలు షుగర్ తింటే క్యాన్సర్ తిరగపెడుతుంది, తినొద్దు అంటారు. సో అలాంటిది దట్ ఈస్ అ మిత్. సో షుగర్ కి క్యాన్సర్ కి లింక్ లేదు అండి. మనం ఏది తిన్నా కూడా అది మన బాడీలోకి వెళ్ళి షుగరే అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంతో మంది ఎన్నో అడ్వైస్లు ఇస్తారు. అపోలో డాక్టర్ చెప్పింది సరే, కానీ మా దగ్గర అక్కడ చెట్ల మంది ఇచ్చే ఆయన ఉన్నాడు, ఆర్ ఇంకేదో మంది ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. మాకు చెప్పరు ఇలా చెట్ల మందు కూడా అప్పుడప్పుడు తాగుతున్నాను ఎక్సెట్రా. అండ్ అది మంచిది కాదు, బికాస్ మా మందులు కూడా ఒరిజినల్ గా చెట్ల నుంచి వచ్చేవి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కీమోథెరపీ మెడిసిన్స్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ట్రీస్. ఓకే. ఆ మెడిసిన్ ట్రీలో నుంచి వచ్చే ఒక మెడిసిన్ ని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూరిఫై చేసి దాంట్లో ప్రిజర్వేటివ్స్ అండ్ షెల్ఫ్ లైఫ్ పొడిగించేలాగా ఇంకేదో కలిపి కరెక్ట్ డోసేజ్ లో మేము ఒక మనిషి హైట్, వెయిట్, వాళ్ళ కిడ్నీ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ చెక్ చేసుకుని ఆ మనిషికి ఆ డోస్ ఇస్తాము. సో ఈ చెట్ల మందు తీసుకునే వాళ్ళకి కూడా ఇనిషియలీ రెస్పాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మాకు కూడా కొంతమంది చెట్ల మందు తీసుకుని ఒక 6 నెలల తర్వాత వస్తారు. మాకు అర్థమవుతుంది ఆ చెట్టు మందు మూలంగా ఈ క్యాన్సర్ అంత తొందరగా పెరగకుండా ఒక రకంగా ఆగింది అని. ఎందుకు అంటే బేసిస్ ఒకటే, మా మందు వాళ్ళ మందు వచ్చింది ఆ చెట్టు నుంచే. బట్ చెట్ల నుంచి డైరెక్ట్ గా వీళ్ళు ఈ కషాయం అది చేసి ఇచ్చేవాళ్ళు ఆ మనిషి హైట్, వెయిట్, కిడ్నీ ఫంక్షన్, స్కాన్ లో ఎంత డిజీజ్ ఉంది దాన్ని బట్టి ఇవ్వరు, అందరికి అదే పొట్లం కట్టిస్తారు. సో ఫస్ట్ లో తగ్గినట్టే తగ్గుతుంది, ఆ తర్వాత వీళ్ళకి లివర్ చెడిపోవడము లేదా పని చేయడం మానేయడము ఇలా జరుగుతుంది. సో అలా లివర్ చెడిపోయాక మా దగ్గరకు వస్తే మేము చేయగలిగింది చాలా తక్కువ. సో ఏదన్నా మందు తీసుకుంటున్నప్పుడు ఒక అలోపతి అంటే అలోపతికి స్టిక్ అవ్వండి, మీకు న్యాచురోపతి కావాలి, ఆయుర్వేదమే కావాలి అంటే అట్టే వెళ్ళండి. బట్ డోంట్ మిక్స్. అండ్ ఆయుర్వేద వైపు వెళ్ళేది ఉంటే చెప్పి వెళ్ళండి, నాకు ఇంత టైం ఇవ్వండి సార్, నేను అక్కడ ఏం చేసినా చేపించుకుని అది అయిపోయాక తగ్గకపోతే వస్తాను అని. అంతేకాని మాకు చెప్పకుండా ఈ ఎక్స్ట్రా ట్రీట్మెంట్లు తీసుకుంటే ఒక్కొక్కసారి మాకు అర్థం కాదు ఎందుకు ఈ పేషెంట్ లివర్ ఇలా ఉంది, ఎందుకు పేషెంట్ కిడ్నీ టెస్ట్ చెడిపోయింది, ఏం జరుగుతుంది అని. అండ్ అలా మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ క్యాన్సర్ ఈస్ ఆల్సో నాట్ గుడ్.
మ్యామ్ ఇప్పుడు వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ ని డిటెక్ట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం క్యాన్సర్ ని అవాయిడ్ చేయాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలి? వంశపారంపర్యంగా 5 నుంచి 10% క్యాన్సర్లు వస్తాయి. సో ఎవరైనా కూడా ఒకసారి కూర్చుని ఆలోచించాలి, మా అమ్మ వైపు ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా, నాన్న వైపు ఎవరికైనా ఉన్నాయా. దెన్ కమ్ అండ్ సీ అస్. మేము చెప్తాము ఏ క్యాన్సర్లు ఫ్యామిలీలో రన్ అవుతాయి, ఏవి రన్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ ఫ్యామిలీలో రన్ కాదు, బ్రెయిన్ క్యాన్సర్ రన్ కాదు, ఓకే. బట్ కిడ్నీ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, యూటరస్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, ఇలాంటివి ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు. అండ్ అమ్మ వైపు ఇద్దరికి లేదా నాన్న వైపు ఇద్దరికి ఈ ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ ఉంటే, లేదా మీ అమ్మకి నాన్నకి అన్న చెల్లి అక్క తమ్ముడు ఆర్ చిల్డ్రన్, వీళ్ళల్లో ఎవరికైనా ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ ఉంటే, మీకు భయంగా ఉంటే మా తమ్ముడికి క్యాన్సర్ వచ్చింది, సే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ వచ్చింది, నాకు వచ్చే ఛాన్స్ ఉందా, ఆర్ మా తమ్ముడికి కిడ్నీ క్యాన్సర్, మా బాబాయికి పేగుల క్యాన్సర్ వచ్చింది, దాన్ని ఆటోమేటికలీ ఇవి 2 ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్. లేదా పెద్దమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చింది, అమ్మమ్మకి ఓవరీ క్యాన్సర్ వచ్చింది, ఇవి 2 ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్. అలాంటప్పుడు వి విల్ చెక్ యువర్ బ్లడ్. ఈ క్యాన్సర్లు కాజ్ చేసే జీన్స్ వి నో వాట్ దే ఆర్. ఒక 50 జీన్స్ తెలుసు మాకు, వీటి మూలంగా వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుందో. సో మీ రక్త పరీక్ష చేసి ఈ 50 రకాల క్యాన్సర్ జీన్స్ మీలో ఉన్నాయా లేదా చెప్తాము. అండ్ ఉంటే మీకు ఏ క్యాన్సర్ రిస్క్ ఎంత శాతము చెప్తాము. 20 లోపు ఇలాంటి టెస్ట్ చేయించుకుని దాని రిజల్ట్ ని మనం డైజెస్ట్ చేసుకునే అంత మెంటల్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. బికాస్ టీనేజ్ నుంచి అప్పుడే బయటపడి ఉంటారు. బ్లడ్ టెస్ట్ లో క్యాన్సర్ అనేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో కనీసం 20 సంవత్సరాలు ఉండాలి. 20 సంవత్సరాలు దాటాక ఇలాంటి టెస్ట్ చేయించుకుంటే రిజల్ట్ ఏమొచ్చినా సరే నేను దాన్ని అర్థం చేసుకుని డాక్టర్ అడ్వైస్ తీసుకుంటాను. అంత మెంటల్ స్టెబిలిటీ ఉంటే యూ కెన్ గెట్ ద టెస్ట్ డన్. ఆ టెస్ట్ నేమ్ ఏంటి మేడం? హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్. ఓకే, హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్. సో ఒకవేళ ఇందులో పాజిటివ్ కానీ ఏదైనా మనకి డిటెక్ట్ అయింది అనుకోండి, దానికి ముందు నుండి ప్రివెన్షన్ మనం అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అని వస్తే వాళ్ళకి టాబ్లెట్స్ పైన పెడతాము. వాళ్ళకి మోర్ ఫ్రీక్వెంట్లీ రొమ్ము స్కాన్ చేస్తాము. సే ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అని వస్తే ఏడాదికి ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము. ప్యాంక్రియాస్ రిస్క్ ఎక్కువ అని వచ్చిన వాళ్ళలో వాళ్ళకి ఇయర్లీ బ్లడ్ టెస్ట్ చేస్తాము. పేగు క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అని బ్లడ్ టెస్ట్ చెప్పింది అనుకోండి, 6 నెలలకు ఒక చిన్న మోషన్ శాంపుల్ ఇచ్చి వెళ్ళమంటాము. అంత సింపుల్. ఓకే. బట్ చాలా మందికి భయం ఏంటి అంటే ఇలాంటి టెస్ట్ చేయించుకుంటే పెళ్లి కాదేమో, ముందే తెలుస్తుందని. ఓకే. ఆర్ ఇన్సూరెన్స్ రాదేమో. బట్ ఇన్సూరెన్స్ రాకపోవడము పెళ్లి కాకపోవడం కన్నా బతికుండడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. క్యాన్సర్ ఒకవేళ వచ్చిన తర్వాత ఈ గైనిక్ క్యాన్సర్స్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? లైఫ్ మనం రిస్క్ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అడ్వాన్స్డ్ గా? అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే ఎప్పుడు ఉండే సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీతో పాటు ఈ మధ్యన ఇమ్యూనోథెరపీ ఎక్కువ ఇస్తున్నాము. ఇమ్యూనోథెరపీ ఈజ్ అ మెడికల్ ట్రీట్మెంట్, మెడిసిన్ అది. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుంది అంటే క్యాన్సర్ ని తొలగించడంతో పాటు ఆ క్యాన్సర్ కారణం పైన ఇట్ వర్క్స్. ఓకే. సో ఇప్పుడు నాలో క్యాన్సర్ వచ్చే గుణం ఉంది, నాలో క్యాన్సర్ వచ్చే తత్వం ఉంది కాబట్టే నాకు క్యాన్సర్ వచ్చింది. సో ఆ క్యాన్సర్ రాకముందే నాలో ఏదో మార్పు జరిగే కదా నాకు క్యాన్సర్ అనే కణితి వచ్చింది. సో మేం చేసే ఈ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఆ క్యాన్సర్ కణితిని తీసేస్తుంది. బట్ ఇమ్యూనోథెరపీ ఆ కారణాన్ని పైన యాక్షన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఏ క్యాన్సర్ కైనా ట్రీట్మెంట్ ఇచ్చాక, ఎస్పెషల్లీ ఇది ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ కాదు, ఇది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఆర్ ఫోర్త్ స్టేజ్, ఇది మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనే మెడిసిన్ ఇస్తున్నాము. ఏ ఇమ్యూనోథెరపీ అంటే ఇట్స్ రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎవరికి ఏది ఇవ్వాలి అనేది వాళ్ళ క్యాన్సర్ పైన డిపెండ్ అవుతుంది. సో వాళ్ళని ఇమ్యూనోథెరపీ పైన పెట్టి వీఆర్ మెయింటైనింగ్ ది క్యాన్సర్ ట్రీట్మెంట్.
ఓకే. సో దాన్ని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటాము. ఓకే. అంటే దాని అర్థము ఆ ట్రీట్మెంట్ పైన ఉన్నప్పుడు మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్సెస్ ఆర్ లెస్. ఓకే. మ్యామ్ నేను ఒకటి విన్నాను, అది నిజమా కాదా చెప్పండి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంది అంటే ఆ పెయిన్ భరించిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ కి అది రాకుండా ఉండడం కోసం ఏమైనా ట్రీట్మెంట్ యూజ్ చేసే ఛాన్స్ ఉందా? లేదు అండి, బికాస్ ఈ క్యాన్సర్ కాజ్ చేసే జీన్ మన ప్రతి సెల్ లో ఉంది, క్రోమోజోమ్స్ లోనే ఉంది. ఇప్పుడు ఈ హెరిడిటరీ క్యాన్సర్ జీన్ అనేది ఆ టెస్ట్ మన నోట్లో ఉమ్ములో నుంచి తీయొచ్చు లేదా రక్తంలో నుంచి తీసుకోవచ్చు. సో మన జీన్స్ అనేవి ప్రతి సెల్ లో ఉన్నాయి అండ్ కొన్ని బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి మన బాడీలో. సో మన బాడీ సెల్స్ ని మార్చేస్తే మనం కాము ఇంకేమో అయిపోతాం. సో వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ ని మన పిల్లలకి ఇవ్వకుండా మనం ఏమీ చెయ్యలేము. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఈ క్యాన్సర్ జీన్ తండ్రి నుంచి వస్తుంది లేదా తల్లి నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఒక ఆవిడికి 4 పిల్లలు అనుకోండి, ఆవిడ ఫ్యామిలీలో వంశపారంపర్యంగా కొన్ని క్యాన్సర్స్ నడుస్తున్నాయి. ఆవిడికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దెన్ ఆమె పిల్లలకి కనీసం 4లో 2 వచ్చే ఛాన్స్ ఉంది. 4కి రావచ్చు, ఒకరికి రావచ్చు, ఆర్ 2కి రావచ్చు. సో ఒక పేరెంట్ కి హెరిడిటరీ క్యాన్సర్ ఉంటే ఆ పేరెంట్ కి పుట్టిన పిల్లల్లో అట్లీస్ట్ 50% వాళ్ళకి అది వస్తుంది అని స్టాటిస్టిక్స్ చెప్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్. థ్యాంక్ యూ.